హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తేజ. ఈ వీడియోలో నేను సోషల్ కంటెంట్కు సంబంధించి ఒక చిన్న వీడియో మీకోసం చేశాను. అందరూ సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నా. నేను చదివే కాస్తలో కూస్తంతా మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఈ మెటీరియల్ని చూస్ చేసుకున్నాను. ఇందులో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి పార్ట్ ఏ, 2 వచ్చేసి పార్ట్ బి. అందులో పార్ట్ ఏలో చూడండి, పటాలు, పటం యొక్క స్కేలు, పటాలు రకాలు, పటాల పరిమాణం, సాంప్రదాయ చిహ్నాలు, కాంటూర్ రేఖలు. ఇది సోషల్ కంటెంట్కి సంబంధించింది ఫ్రెండ్స్. పటం ఏదైనా ఒక ప్రదేశాన్ని చూపుతున్నది. పటం స్కేలు, పటంలో 2 బిందువుల మధ్య దూరానికి వాస్తవ దూరానికి మధ్య నిష్పత్తి. చిత్తుపటం స్కేలు లేకుండా గీసే పటము. పటం యొక్క పైభాగం ఏ విధంగా ఉంటుందంటే ఉత్తర దిక్కును సూచిస్తుంది. చిహ్నాలు పటంలో ఉపయోగించే గుర్తులను ఏమంటారంటే చిహ్నాలు అని అంటారు. భూమిపై గల పర్వతాలు, కొండలు, తీరాలు, ఎడారులు, అడవులు, ఎత్తు, లోతు, వర్షం, వేడి, చలి వంటి అంశాలను పటాల ద్వారా తెలియజేయవచ్చు. ఇది 6th క్లాస్ సోషల్ బుక్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరు. పటాల అధ్యయనం, తయారీ. పటాల మ్యాప్లు మనకు వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలను తెలియజేస్తాయి. పటాల ద్వారానే అనేక విషయాలు మనకు తెలుసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నా పటమే కావాలి. వివిధ రకాల మానచిత్రాలు, పటాలు వివిధ అంశాలను తెలియజేస్తాయి. పటాలు అనేక రకాలు ఏ విధంగా ఉంటాయంటే భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. ఈ విధంగా చిత్రం సమస్యలు ఖచ్చితమైన కొలతలు లేకుండా ఊహాజనితంగా గీసే చిత్తుపటం అనమాట. దానికి అసలు ఎలాంటి అది ఉండదన్నమాట. ఊహాజనితంగా గీస్తారు. చిత్తుపటంలో ఎదుర్కొనే సమస్యలు, వాస్తవ దూరం తెలియదు, దిక్కులు వివరాలు తెలియదు. ఇది 6th క్లాస్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరు. ఒక 2 అమ్మాయిలు వాళ్ళ ఇంటికి ఏ విధంగా వెళ్ళాలని ఒక చిత్తుపటం ద్వారా తెలియజేస్తారు. అదే ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ దిక్కు అనే పదాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెబుతారు. ఒక ప్రదేశం వివిధ దిక్కులను కనుగొన ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి ఉంటే అభిముఖంగా తూర్పు, వెనుక వైపు పడమర, కుడి చేతికి దక్షిణం, ఎడమ చేతికి ఉత్తరంగా ఉంటాయి. దిక్కులు ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ ప్రదేశంలో మరియు మానచిత్రంలో దిక్కులను గుర్తించుట. ఇక ప్రదేశంలో చూడండి, ఫస్ట్ ఉదయించే సూర్యుని వైపు తూర్పు, అస్తమించే వెనుక పడమర, కుడివైపు దక్షిణం, ఎడమవైపు ఉత్తరం. మానచిత్రంలో దిక్కులు. మానచిత్రం పైన ఉత్తరం, మానచిత్రం కింద దక్షిణం, కుడివైపు తూర్పు, ఎడమవైపు పడమర. ఈ విధంగా దిక్కులని మనం ఈ విధంగా చూస్తాం ఫ్రెండ్స్. చూడండి, చిత్తుపటం వల్ల వాస్తవ దూరం తెలియదు, ప్లస్ దిక్కుల యొక్క వివరాలు కూడా మనకు తెలియదు. చిత్తుపటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇంకా దిక్కులు అనేది ఖచ్చితంగా మనకు కావాలి. దిక్కు లేకపోతే మనం ఏమంటారు, ఏ దిక్కు లేనోడు అంటారు కదా, ఆ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మానచిత్రంలో ఉత్తర దిక్కును బాణం గుర్తుతో చూస్తారు. ఉత్తరం. ఇక స్కేలు లేదా మానచిత్రంలో దూరం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్కేలు ద్వారా వాస్తవ దూరాలను తగ్గించి మానచిత్రంలో చూపిస్తారు. ఉదాహరణకు వాస్తవ దూరం 1 కిలోమీటర్ ఉంటే దాన్ని 1 సెంటీమీటర్గా చూపవచ్చు. అప్పుడు ఆ పటం యొక్క స్కేలు 1 సెంటీమీటర్ = 1 కిలోమీటర్ అవుతుంది. దీన్ని ప్రకటన స్కేలు అని అంటారు. అనగా పటంలో 2 ప్రాంతాల మధ్య దూరం 4 సెంటీమీటర్లు ఉంటే వాస్తవ దూరం 4 కిలోమీటర్లుగా ఉంటుంది. పటంలో ఉన్న 2 బిందువుల మధ్య దూరానికి మరియు భూమిపై ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తిని స్కేల్గా వర్ణిస్తారు. ప్రతి మానచిత్రం ఏ స్కేల్తో తయారు చేస్తారో దానిపై రాసి ఉంటుంది. స్కేలును ఆధారంగా భూమిపై వాస్తవ దూరాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్కేల్ ఆధారంగానే ఏదైనా మనం దూరాలని కొలుస్తాము అవి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ ఫ్రెండ్స్. చూడండి, కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఇక్కడ, ఒక 6. చూడండి, సాధారణ పటం యొక్క పైభాగం ఏ దిక్కుతో సూచిస్తారు. ఏ దిక్కు ఉత్తర దిక్కు. పటం యొక్క స్కేలు 1 సెంటీమీటర్లు 150 మీటర్లు అయినా పటంలో 2 బిందువుల మధ్య దూరం 4 సెంటీమీటర్లు అయితే వాస్తవ దూరం ఎంత? 600 మీటర్లు. స్కేలు పటంలో ఉన్న 2 బిందువుల మధ్య దూరానికి భూమిపై గల వాస్తవ దూరానికి మధ్య నిష్పత్తి ఈ విధంగా పిలుస్తారు. పటం స్కేలు. పటం మానచిత్రంలో ఎడమవైపు చూపబడే దిశ పడమర. ఒక పటం స్కేలు 1 సెంటీమీటర్లు 3 కిలోమీటర్లు అయినా 2 ప్రదేశాల మధ్య వాస్తవ దూరం 21 కిలోమీటర్లు అయితే పటంలో ఉండే దూరం ఎంత? 7 సెంటీమీటర్లు. చిత్తుపటం యొక్క ప్రధాన లోపం వాస్తవ దూరం తెలియదు. చెప్పిన కదా ఫ్రెండ్స్, చిత్తుపటం వాస్తవ దూరం తెలియదని. ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ మీరు చూడండి, 6th క్లాస్ సోషల్ నుంచి ఇవన్నీ నేను ఒక మెటీరియల్ చూస్ చేసుకున్నాను. మీరు ఈ బుక్లో కూడా చదువుకోవచ్చు. ఈ బుక్లో నుండే ఉన్నాయి ఫ్రెండ్స్. మెటీరియల్కి బుక్కు ఏం లేదు తేడా, అన్ని బిట్స్ ఉన్నాయి, అన్నీ కవర్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక మెటీరియల్ చూస్ చేసుకున్న తర్వాతకి ఖచ్చితంగా బుక్కునైతే చదవండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.